చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అలా ఏఐ అనేది మనకి ఉపయోగం లేకపోతే స్టూడెంట్స్కి మంచిది కాదని అడుగుతున్నారు. ఇది ఉపయోగించుకోగలిగే పరిస్థితి ఉన్నట్లయితే ఏఐ అనేది డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ఒక ఫీల్డ్ కింద మనం దీన్ని చూడాలి. ఇది లాంగ్ ఎపిసోడ్ చేస్తే తప్ప మీకు అర్థం కాదు. బట్ ఓవరాల్గా డెఫినెట్గా ఏఐ వల్ల జాబులు పోవట్లేదు. ఏఐ నేర్చుకున్న వాడి వల్ల జాబులు వేరే వాడిది పోతుంది. ఒక సిఎస్డు ఉద్యోగం పోగొట్టేస్తాడు అంతే తప్ప వేరేది ఏమి ఉండదు. అందువల్ల టెక్నాలజీ ఎప్పుడైతే మీకు ముందుకు వస్తుందో ఏఐ లాంటి ఎంఎల్ ఇలాంటి టెక్నాలజీ వస్తున్నాయో ఫ్యూచర్లో వచ్చి క్వాంటమ్ కానీ ఇవన్నీ ఏవైతే వస్తాయో డెఫినెట్గా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్ సెట్ ఉన్న పీపుల్కి డెఫినెట్గా జాబ్ ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. ఎవరైతే ఏదో స్కిల్ లేకుండా ఏదో 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివాను, 5 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివాను, లేకపోతే నేను ఎంసెట్ కాలేజ్లో చదివాను, లేకపోతే పనికిమాలిన డీమ్డ్ కాలేజ్లో చదివాను నా చదువు 4 ఏళ్ళు చదివేసాను, నాకు జీపీఏ వచ్చేసింది, సబ్జెక్టులు నేర్చేసుకున్నటువంటి వ్యక్తులకు అవుట్డేటెడ్ అందరూ. ఇది అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతారండి అందరూ. సో ఇది పెద్దగా మీకు యూజ్ ఉండదు. సో జనరల్గా ఏ వల్ల విద్యార్థులకు ఉపయోగం అంటే కొంతమంది విద్యార్థులకు ఉపయోగం, కొంతమంది విద్యార్థులకు ఉపయోగం లేదు. బాగా కష్టపడి మనస్తత్వం ఉండి, బాగా మ్యాథమెటికల్ స్కిల్ సెట్ ఉండి, బాగా నేర్చుకుని లెర్నింగ్ ఎబిలిటీ, అడాప్టబిలిటీ, ఇది వర్డింగ్ అండి. ఈ అడాప్టబిలిటీ ఉన్న విద్యార్థికి జనరల్గా ఇవి మంచిదే డెఫినెట్గా, యాజ్ లాంగ్ యాజ్ యువర్ హెల్త్ ఈస్ గుడ్ సాఫ్ట్. సో డెఫినెట్గా ఏ అనేది ఎక్కువ అవకాశాలను ముందుకు తీసుకొస్తుంది. అది మీరు ఛాలెంజెస్ తీసుకుని ఆ ఛాలెంజెస్ ద్వారా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుని చేయొచ్చు. ఎప్పుడూ లేనట్టుగా ప్రపంచంలో స్టార్టప్స్కి ఇప్పుడు ఉన్నంత స్కోప్ ఇంకెప్పుడు లేదు. చాలా హెవీ స్కోప్ ఉంది. మళ్ళీ స్టార్టప్ అంటే నేను మళ్ళీ బీబీఏ చదువుతాను, ఎకనామిక్స్ చదువుతాను, లేకపోతే లేజీగా సోఫాలు తన్ని పడుకుంటాను, వ్యాపారం చేస్తానంటారో అది కాదురా బాబు. డీప్ టెక్ స్టార్టప్స్ అంటారు, యూనికార్న్స్ అంటారు. రేపు ఫ్యూచర్లో ఇలాంటి వాటికి చాలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా టెక్నాలజీ ముందుకు రావడం అనేది స్టూడెంట్స్కి వైడ్ స్కోప్ వచ్చింది. అంటే ఎన్నో అవకాశాలు వాళ్ళ కళ్ళ ముందుకు వస్తున్నాయి. అవకాశాలు అందిపుచ్చుకుని ఎబిలిటీ ఉన్నట్టే కష్టపడి మనస్తత్వం, అడాప్టబిలిటీ, ఐక్యూ లెవెల్, వాడికి ఇంటెలిజెన్స్, వాడికి మ్యాథమెటికల్ ఎబిలిటీ, అండర్స్టాండింగ్ ఎబిలిటీ, సో కొత్తది నేర్చుకుని స్పీడ్ మనస్తత్వం, ఛాలెంజెస్ని తీసుకుని మనస్తత్వం ఉంటే వాడికి తిరిగిలేని పీరియడ్ అది. కోట్ల కాదు, మీరు ఇమాజినేషన్ కూడా అందరూ డబ్బులు సంపాదించవచ్చు. ఇది ఏది కాకుండా ఏదో వరస్ట్ కాలేజీలో చదివి, టైర్ 3, టైర్ 4 కాలేజీలో చదివి, ఏదో పోరంబోకుల కాలేజీకి పోయి ఏదో ఎగ్జామ్ ఉంది పీడిఎఫ్లు బట్టి లేదా అలా సబ్జెక్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా, ప్రాజెక్టులు లేకుండా, చదివింది అప్లై చేయడం రాకుండా, నేను చదివాను నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు ఉద్యోగం పోయింది, మొత్తం టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, లేకపోతే ఉద్యోగాలు తీసేస్తున్నారు అని చెప్పి బాధపడే వాళ్ళకేమో నష్టం. బాగా స్ట్రాంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్యాప్ పెరుగుతుంది. చదివేవాడు, స్కిల్ ఉన్నవాడికి జీతం 10 రెట్లు పెరుగుద్ది. పనికి రానోడు ఈ చెత్త బ్యాచ్ ఏదైతే స్క్రాప్ ఏదైతే ఉంటుందో వీడికి మొత్తం దేనికి పనికి రాకుండా అయిపోతున్నాడు. వాడికి ఒకప్పుడు 30,000 ఇచ్చేవారు, ఇప్పుడు 25,000 వచ్చింది, 20,000 వచ్చింది, 15,000 కూడా దిగజారిపోతున్నారు. ఇంకా దేనికి వాళ్ళు ఓన్లీ ఓలా, ఊబర్, ఆల్టర్నేటివ్ మార్కెట్ వచ్చింది. ఓలా, ఊబర్, జొమాటో, స్విగ్గీ, పెట్రోల్ బంక్స్, షాపింగ్ మాల్స్, ఇలాంటి మార్కెట్ వచ్చింది. మేబీ రేపు ఫ్యూచర్లో డ్రోన్ మార్కెట్ కానీ, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్స్ నేర్చుకునే సాఫ్ట్వేర్స్లో చేయడం. అలాగే ఏ వల్ల ఉపయోగం అని అడిగితే మేబీ ఎన్నో 40,000 ఏ టూల్స్ వచ్చినాయి కాబట్టి ఏదైనా టూల్ నేర్చుకుంటే గ్యారంటీగా 20,000, 25,000, 30,000, 40,000 సంపాదించుకునే అవకాశం వీళ్ళకి కూడా ఉంటుంది. ఆ ఏ వల్ల ఈ స్క్రాప్ బ్యాచ్ కూడా యూజ్ ఉండే అవకాశం ఉంటుంది.